యూఏఈ నుంచి నికరాగ్వాకు బయలుదేరిన ఒక విమానం ఫ్రాన్స్లో ఇంధనం కోసం దిగింది. మరికొద్ది నిమిషాలు గడిస్తే ఫ్యూయల్ నింపుకొని వెళ్లిపోయేది. కానీ అనూహ్యంగా ఆ విమానాన్ని అధికారులు చుట్టుముట్టారు. విమానంలోని 303 మంది ప్రయాణికులను తమతో తీసుకెళ్లారు. దానంతటికీ కారణం గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారమే. ఇంతకు నికరాగ్వాకు వెళ్లాల్సిన ఆ విమానాన్ని ఫ్రెంచ్ అధికారులు ఎందుకు అడ్డుకున్నారు? ఆ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన కీలక సమాచారం ఏంటి? ప్యారిస్ వ్యాట్రీ విమానాశ్రయంలో ఊహకందని పరిణామం. రొమేనియా విమానాన్ని దిగ్బంధించిన ఫ్రెంచి పోలీసులు. ఆ 303 మంది భారతీయులను ఎందుకు అడ్డుకున్నారు? ఎయిర్బస్ A340 రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్లైన్స్ కి చెందిన ఈ విమానం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందుకు కారణం ఫ్రాన్స్ లో ఈ విమానాన్ని అడ్డుకోవడమే. పైగా ఈ విమానంలో 303 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లలో 300 మంది భారతీయులుగా తెలుస్తోంది. యుఏఈ నుంచి సెంట్రల్ అమెరికాలోని నికరాగ్వాకు బయలుదేరి వెళ్లిన ఈ విమానం ఇంధనాన్ని నింపుకునేందుకు ఫ్రాన్స్ లోని ప్యారిస్ వ్యాట్రీ ఎయిర్పోర్ట్ లో దిగింది. కానీ అప్పటికే ఈ విమానం కోసం ఫ్రెంచ్ అధికారులు కాపు కాచు కూర్చున్నారు. ఇక విమానం ల్యాండ్ కాగానే చుట్టుముట్టిన అధికారులు అందులోని ప్రయాణికులను కిందికి దించారు. వారిలో 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనంతటికీ కారణం మానవ అక్రమ రవాణా జరుగుతోందని గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారమే. సెంట్రల్ అమెరికాలో నికరాగ్వా అనేది అతి పెద్ద దేశం. న్యూయార్క్ రాష్ట్రం కంటే విస్తీర్ణంలో కొంచెం పెద్దగానే ఉంటుంది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించే వారికి ఈ దేశం స్వర్గధామంగా చెబుతుంటారు. ప్రతి ఏటా వేలాది మంది అక్రమ వలసదారులు ఈ దేశం గుండా అమెరికా మెక్సికో సరిహద్దుకు చేరుకుంటారు. అక్రమ వలసదారులు కూడా ఈ మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. నికరాగ్వాలో వలసదారులపై ప్రత్యేక నిఘా అంటూ ఏమీ ఉండదు. అందుకే ఆ దేశం అక్రమ వలసదారులకు స్వర్గధామమని అంటారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో విమానం ఇంధనం కోసం ప్యారిస్ లోని వ్యాట్రీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వెంటనే ఆ దేశ బలగాలు విమానాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నాయి. ఇక ఫ్రాన్స్ లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ట్వీట్ చేసింది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. ప్రస్తుతం విచారణ పూర్తయ్యే వరకు ప్రయాణికులను రిసెప్షన్ హాల్లోనే ఉంచారు. 303 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది గుర్తింపులను దర్యాప్తు చేస్తున్నట్టు ఫ్రాన్స్ తెలిపింది. ఈ ప్రయాణికులను ఎక్కడికి, ఏ ప్రయోజనం కోసం తీసుకెళ్తున్నారు? వారిలో కొందరు మైనర్లు కూడా ఉండడంపై దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రాన్స్ లో ఏ విదేశీ పౌరుడు దిగినా అతనిపై అనుమానం ఉంటే ఆపే అధికారం ఆ దేశ సరిహద్దు బలగాలకు ఉంటుంది. అక్కడి చట్టాల ప్రకారం ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుణ్ణి ఏమైనా అనుమానాలుంటే అక్కడి భద్రతా బలగాలు 4 రోజుల దాకా ఎటు కదలనీయకుండా చేయొచ్చు. ఫ్రాన్స్ న్యాయమూర్తులు గనక అనుమతిస్తే మరో 8 రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో 8 రోజులు, గరిష్టంగా 26 రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో ఆ 300 మంది ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజానికి అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లడం కొత్తేం కాదు. అమెరికా విషయంలో అయితే ఇది నిత్యం జరిగేదే. డాలర్ డ్రీమ్స్ ను నిజం చేసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేవారు, ఆ జర్నీలో ప్రాణాలను సైతం కోల్పోయే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు మెక్సికో సరిహద్దు దగ్గర 16,290 మంది భారతీయుల్ని అమెరికన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 2018లో అమెరికాలో అడుగుపెట్టేందుకు 8,997 మంది ప్రయత్నించినట్టు అధికారికంగా నమోదైంది. 2022-23లో అయితే అత్యధికంగా 96,917 కేసులు నమోదయ్యాయి. గత 5 ఏళ్లలో అమెరికా అధికారులు ఎదుర్కొన్న భారతీయ అక్రమ వలసదారుల సంఖ్య మొత్తం 2,760,000కు చేరింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ల తర్వాత భారత్ నుంచే అత్యధికంగా అక్రమ వలసలు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే రొమేనియా విమానాన్ని ఫ్రాన్స్ లో అడ్డుకోవలసి వచ్చింది. ఇదిలా ఉంటే అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టడం అంత ఈజీ కూడా కాదు. ఈ ప్రయాణంలో వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. సరిహద్దులు దాటుతూ కనిపిస్తే అక్కడి అధికారులు కాల్చి చంపిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది సరిపోదన్నట్టు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ముఠాల దగ్గర నుంచి విపరీత వాతావరణ పరిస్థితుల వరకు లెక్కలేనన్ని రిస్కులు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది.
గత ఏడాది అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియస్ శివార్లలో దారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మృతదేహాలు బయటపడ్డాయి. వాళ్ళంతా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మెక్సికో నుంచి వలస వచ్చిన వాళ్లే. స్థానిక అధికారులు అనుమానించి ఆ ట్రక్కు డోరు తెరిచి చూడగానే గుట్టలు గుట్టలుగా మృతదేహాలు కనిపించాయి. వాళ్లలో కొన ఊపిరితో ఉన్న 16 మందిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. మరో ఘటనలో అయితే ఓ కుటుంబం చలికి గడ్డకట్టుకుపోయి చనిపోయింది. ఆ ఫ్యామిలీ మన ఇండియాకు చెందినదే. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. మరోవైపు అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టాలంటే స్మగ్లింగ్ నెట్వర్క్ ఒక్కటే మార్గం. చాలా మంది అక్రమ వలసదారులను స్మగ్లర్లే డబ్బు తీసుకుని సరిహద్దులు దాటించేస్తుంటారు. ప్రధానంగా అమెరికా మెక్సికో సరిహద్దు దాటేందుకు స్మగ్లింగ్ నెట్వర్క్ ఒక్కటే ఆప్షన్. ఈ ప్రయాణం భారత్ నుంచి దక్షిణ అమెరికా వైపు మొదలవుతుంది. వీరంతా చిన్న చిన్న సమూహాలుగా ప్రయాణం చేస్తారు. ఒకే భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక గ్రూప్ లో ఉంటారు. దారంతా వారికి మార్గదర్శకత్వం వహించేందుకు ఓ వ్యక్తి ఉంటారు. ఈ నెట్వర్క్ భారత్ లో ఉండే ట్రావెల్ ఏజెంట్లతో మొదలవుతుంది. చివరకు లాటిన్ అమెరికాలో ఉండే నేర ముఠాల చేతుల్లోకి చేరుతుంది. అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు తమ బంధువులను, స్నేహితులను ఇక్కడకు రమ్మని చెబుతూ ఉండడంతో కూడా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగోలా అమెరికాలో అడుగుపెట్టినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. అసలు సమస్య మొదలయ్యేదే అప్పుడు. అమెరికా చేరుకున్న తర్వాత వలసదారులు దేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఓ ఇంటర్వ్యూతో మొదలవుతుంది. ఈ ఇంటర్వ్యూలో సదరు వలసదారు తనను వేధింపులకు గురి చేయడం వల్లే దేశం విడిచిపెట్టి రావాల్సి వచ్చిందని నిరూపించుకోవలసి ఉంటుంది. అధికారులు నమ్మితే ఆ దరఖాస్తు ఇమిగ్రేషన్ అధికారి దగ్గరకు వెళుతుంది. ఇదంతా చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికి కొన్నేళ్లు కూడా పడుతుంది. ఇన్నాళ్లు ఎదురు చూసిన తర్వాత సానుకూల ఫలితం లభిస్తుందని చెప్పలేం. ఒకవేళ ఆ వ్యక్తి చెప్పిన సమాధానాలు అధికారుల్ని సంతృప్తి పరచకపోతే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ప్యారిస్ ఎయిర్పోర్ట్ లో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్న రొమేనియా ఎయిర్లైన్స్ లో ఉన్నవాళ్లు కూడా అక్రమ వలసదారులే అని అనుమానాలు బలపడుతున్నాయి. అదే నిజమని తేలితే వారిని కాపాడటానికి భారత్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది.